హరే కృష్ణ. హలో, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్లో అన్ని ఐడియాస్ క్రియేటివిటీతోనే నేను తయారు చేస్తుంటానండి. ఇప్పుడు మీకు ఒక మంచి ఐడియాని షేర్ చేయాలనుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఒక వేస్ట్గా బాటిల్ ఉంది. ఈ బాటిల్తో నేను బెస్ట్గా తయారు చేయాలనుకున్నాను. ఫస్ట్ ఈ బాటిల్ తీసుకోవాలి. దీన్ని వైట్ కలర్ ఆర్ ఏదన్నా మీకు నచ్చిన కలర్, వైట్ ఆర్ రెడ్, పింక్ కలర్, ఏదన్నా ఒక కలర్ని మీరు దీన్ని పెయింట్ చేయాలండి. నేను చేసి చూపిస్తాను. దీన్ని నేను కలర్ వేసేస్తానండి. బాటిల్కి అంత నీట్గా కలర్ వేసేస్తున్నాను. ఇప్పుడు ఒకటి ఖాళీ బాటిల్ తీసుకోవాలండి. ఇలాగా దీనికి లిడ్ ఉంటుంది కదా, ఈ లిడ్ని మనము హోల్ వేసుకోవాలి. తర్వాత దీనికి ఎంత సైజు ఉంటుందో ఆ సైజ్ మనము ఈ బాటిల్ని కట్ చేసుకోవాలి. ఒక థ్రెడ్ తీసుకోవాలండి. ఇట్లా మనము ఒక ముడి వేసుకోవాలి. ముడి వేసుకున్న తర్వాత ఈ 2 థ్రెడ్స్ ఉన్నాయి కదా, దీని లోపల పెట్టేయాలి. ఇలా పెట్టేసి ఇది మనం తిప్పేయాలండి. ఇలా వేసుకోవాలి. ఇది వేసుకొని పెట్టుకోవాలి. ఇలా నేను అంతా ఇలా డెకరేట్ చేసినానండి. ఇలా డెకరేట్ చేసినాను మొత్తము. దీంట్లో ఇప్పుడు వాటర్ పోయాలండి. ఇప్పుడు మనం అది కట్ చేసుకున్నాం కదా, అది బాటిల్ని నేను కట్ చేసుకొని హోల్స్ పెట్టినాను కదా, ఇది సెల్ఫ్ వాటరింగ్ ప్లాంట్ అండి. ఇది అదే వాటర్ పీల్చేసుకుంటుంది. ఇప్పుడు సెల్ఫ్ వాటరింగ్ ప్లాంట్ ఇలా నేను డెకరేట్ చేసినాను. చూడండి, అప్పుడే తడి అయిపోయింది. అది ఆటోమేటిక్గా వాటర్ పీల్చేసుకుంటుందండి. ఇంకా సెల్ఫ్ వాటరింగ్ ప్లాంట్ ఇలా నేను డెకరేట్ చేసినాను. అందమైన ప్లాంట్. ఇంకా మనము దీన్ని వాటర్ ఏం వేయని అవసరం లేదండి. ఇంకా అది వాటర్ అలానే పీల్చుకుంటూనే ఉంటుంది. మనం ఎప్పుడన్నా ఊర్లోకి పోయేటప్పుడైనా ఇలా మనం పెట్టేసి వెళ్తే అయిపోతుందండి. ఇంకా సెల్ఫ్ వాటరింగ్ ప్లాంట్ అంటారు దీన్ని. ఇప్పుడు చాలా ట్రెండ్గా ఉంది కదండి ఇది. ఊర్లోకి పోతూ ఉంటాము మనము, వాటర్ వేయలేదే అని అనుకుంటూ ఉంటాం కదా. ఇలా ఏదైనా సరే, ఏ టంబ్లర్లో అయినా వాటర్ పెట్టేసి అట్లే ఒక థ్రెడ్, నేను పెట్టినట్లు థ్రెడ్ పెట్టేసి ఇలా తయారు చేసుకుంటే ఇంకా ఒక మంత్ అయినా సరే ఇంకా అలానే పచ్చిగా ఉంటుంది. చూస్తున్నారా మీరు, ఇక్కడ పచ్చిగా కనపడుతుంది చూడండి సాయిల్. అప్పుడే నేనేం వాటర్ వేయలేదు, ఆటోమేటిక్గా అది పచ్చిగా అయిపోయి దానికి వాటర్ అంతా తీసుకుంటూ ఉంటుందండి. ఇంకా మనము హ్యాపీగా ఊరికి వెళ్ళి వచ్చినా కూడా ప్లాంట్స్ ఏమీ కావు. ఇది సెల్ఫ్ వాటరింగ్ ప్లాంట్ అండి. ఇది ఒక ఐడియా. ఇంకొక ఐడియాని మీరు షేర్ చేస్తాను. ఇది 2 పాట్స్ నేను చేసి పెట్టుకున్నానండి. దీన్ని నేను ఏదన్నా అక్రిలిక్ పెయింట్ వేయాలనుకున్నాను, కొద్ది కలర్ఫుల్ కనపడడానికి. వేసి చూపిస్తాను. ఈ ప్లాస్టిక్ బాటిల్కి ఇక్కడ నేను ఇట్లా డెకరేట్ చేసినాను. దీనికి కూడా ఇలానే డెకరేషన్ చేసినానండి. ఇప్పుడు మనము క్యాప్కి హోల్ పెట్టేస్తున్నాం కదా, ఇలా ముడి వేసేసి ఇలా వేసేయాలండి. ఇప్పుడు దీన్ని తీసుకొని మనము దీని లోపల వేసేసి ఇలా వేసేసి ఇట్లా వేసేయాలండి. దీంట్లో వాటర్ వేయాలి.
దీని లోపల వాటర్ వేయాలండి. ఇలా వాటర్ వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ మిగతాది హాఫ్ ఉంది కదా, ఈ హాఫ్లో నేను మట్టి వేసేసి ప్లాంట్ వేసేసినానండి. ఏ ప్లాంట్ అయినా పెరుగుతుంది. వేసేసి ఇప్పుడు దీని లోపల ఇలా వేసేయాలి, ఇలా పెట్టేసేయాలి. అంతే అంతే అండి. ఇది సెల్ఫ్ వాటరింగ్ ప్లాంట్. మనము ఎన్ని రోజులు బయటికి వెళ్ళినా కూడా ఇది వాటర్ పీల్చుకుంటూ ఉంటుంది, బతికే ఉంటుంది. ఇది సెల్ఫ్ వాటరింగ్ ప్లాంట్ అంటారండి దీన్ని. ఇంకా మనం ఇది తాడేస్తున్నాను కదా, దాంట్లో నుంచి వాటర్ పీల్చుకుంటూనే ఉంటుంది. ఇది చూడడానికి కూడా చాలా అందంగా కనపడుతుంది కదా. ఇలా నేను 2 ఐడియాస్ షేర్ చేసినానండి. ఒకటి ఇది, ఒకటి అది. షేర్ చేసినానండి. ఒకటి ఓన్లీ బాటిల్తోనే, ఇంకా బాటిల్తోనే మొత్తము. ఇలా ఎన్ని ప్లాంట్స్ అయినా మనము వేసుకోవచ్చండి. మనీ ప్లాంట్ అయినా ఏ ప్లాంట్ అయినా గ్రో అవుతుంది వాటర్లో, వేసుకోవచ్చు. ఇది సెల్ఫ్ వాటరింగ్ ప్లాంట్ అండి. ఇంకా వాటర్ అదే పిలుచుకుంటూ ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మనకు ఇంకా బయటికి పోయినా ఊరికి పోయినా మనకేమీ ఇంకా భయం లేదండి. ప్లాంట్స్ చనిపోతాయి అనేది ఏమీ బెంగలేదు కాబట్టి హ్యాపీగా మనకు ఇంకా ఇలా చేసి పెట్టుకుంటే ఇంకా మనం 15 రోజులు పోయినా ఏం బాధ లేదండి. హ్యాపీగా అది ఎంత కావాల్సిందో అంత వాటర్ పీల్చుకుంటూ ఉంటుంది, బాగుంటుంది. మీరు వచ్చేంత వరకు ప్లాంట్స్ అయితే చాలా హ్యాపీగా ఉంటుందండి. మీరు కూడా ఇలానే నా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఈ ప్లాంట్స్ లాగా మీకు ఈ టిప్స్ ఐడియాస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.